హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పచ్చడి అండి. ఇది మనకి సొరకాయ లేతగా ఉన్నది తీసుకొని చక్కగా చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకి రోటీలోకి కానీ, రైస్లో కానీ, దోశలోకి కానీ, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది వీడియో క్లిప్ మిస్ అయింది. ఫస్ట్ది ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు 1 స్పూన్ వేసుకోండి దీంట్లోనే. అలాగే జీలకర్ర కూడా చిన్న స్పూన్తోని కొద్దిగా వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా దీంట్లోనే కొంచెం ఫ్రై చేసుకోండి. కరివేపాకు అలాగే ఇవన్నీ వేసిన తర్వాత మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా కొంచెం వేగిన తర్వాత మీరు దీంట్లో మనకి సొరకాయలో పులుపు ఉండదు కాబట్టి మీరు కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా దీంట్లో వేసేసుకోవచ్చు. ఇవి చల్లారనివ్వండి. ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని మరికొంత 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఈ సొరకాయ ముక్కల్ని దీంట్లో కొంచెం ఉడికించుకోండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి, మనం ఉప్పు దీంట్లో వేయొద్దండి. ఉప్పు వేస్తే త్వరగా మనకి ఉడకవన్నమాట. అందుకనే మీరు ఉప్పు ఏమి వేయకుండా ఇదే ఆయిల్లో మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి సరిపోతుంది. ఉడికిన తర్వాత మీరు మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ వీటిని ఉడికించుకోండి. దీంట్లో మనకి వాటర్ కూడా వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మీరు దీన్ని ఈ సొరకాయ ముక్కలన్నిటిని కూడా ఉడికించుకోండి. ఇప్పుడు చివరిగా మనం స్టవ్ బంద్ చేసి దీంట్లో కొత్తిమీర వేసేసి చల్లారనివ్వండి. మనకి ఏమాత్రం వాటర్ లేకుండా ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు మీరు చల్లారనివ్వండి కొంచెం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు మిక్సీ పట్టుకునేటప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక 7-8 పొట్టు తీసి వేసేసుకోండి. అలాగే ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా కచ్చపచ్చగా మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని దీంట్లో వేసి మిక్సీ వేసేసుకోండి. అలాగే ఈ మిక్సీ వేసిన తర్వాత మనం దీన్ని సింపుల్ పోపు వేసుకోవాలండి. ఇది మనం పోపు వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా చూసి మీరు మరికొంత వేసేసుకోవచ్చు. అలాగే అదే బౌల్లో మనం ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక చిన్న 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, అలాగే దీంట్లోనే మీరు ఎండుమిర్చి కూడా ఒక 4 తీసుకొని వేసేసుకోండి. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ పోపు అండి. మీరు ఒకవేళ మినపప్పు, శనగపప్పు కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇందులో వేయలేదు, ఓన్లీ జీలకర్ర ఆవాలే వేసాను అనమాట. మాడకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు దీంట్లో ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని దీంట్లో వేసి ఒక 1 మినిట్ ఉంచేసి కలిపేస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. మీ అందరికీ మంచి సొరకాయ పచ్చడి చూపించాను. మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మంచి రుచికరమైన సొరకాయ పచ్చడిని మీరందరూ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు తెలుపగలరు. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేయండి.